స్టెబిలైజేషన్ అన్నాడు. అదనపు నీటి సరఫరా ఒక 1 lakh ఎకరికి ఇచ్చామన్నాడు. మరి వాళ్ళు చెప్పింది 16-17 లక్షలకు అదనపు ఇది ఇచ్చామన్నారు, నీరు ఇచ్చామన్నారు. అది కాలే అక్కడ చెప్పింది 1 lakh acresకే. సో అంత 1 lakh acresకి మీరు 1 lakh crores ఖర్చు పెడతారా? అంత అవసరం అనేది క్వశ్చన్ వస్తుంది కదా. సో అది అన్ప్రొడక్టివ్ అసెట్ ఏమో అనిపించింది. అంటే 10 ఏళ్ళు వర్షాలు పడుతున్న తర్వాత చెరువులు ఇవన్నీ వాళ్ళ స్కీమే కదా, మిషన్ కాకతీయ. అన్ని చెరువులు పూడికలు తీసి అన్ని నిండే, జలాశయాలని పూర్తిగా నిండుకుండలా ఉన్నాయి ప్రతి 10 ఏళ్ళకు కూడా, ఎప్పుడు అతి వర్షమే. కాబట్టి కాళేశ్వరం లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేనప్పుడు 5-6 ఏళ్ళు కాళేశ్వరం కంప్లీట్ అయ్యి వాళ్ళే చెప్పుకున్న ప్రకారంగా ఇనాగరేషన్ అయితే ఈరోజు 1,00,000 కోట్లు 5 సంవత్సరాల పాటు మీకు అవసరం రాకపోతే అది అన్ప్రొడక్టివ్ అవుద్దా, ప్రొడక్టివ్ అవుద్దా? అదొకటి. తర్వాత విద్యుత్ వాడి దాన్ని లిఫ్ట్ చేసేటువంటి వ్యయాన్ని ఒక రఫ్ అంచనా 25,000 to 30,000 per acre అన్నారు. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ కానీ, రాబోయే రోజుల్లో మెయింటెనెన్స్ కాస్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ సుమారుగా 30,000 ఒక ఎకరానికి. 30,000 ఎకరం అసలు ఎవరికి వస్తుంది ఇక్కడ వ్యవసాయం చేస్తే? అది 3 రెట్ల వ్యవసాయం మానేసి ఇంట్లో పడుకుంటారు ఎకరానికి 10,000 మీ ఇస్తామంటే. సో అది కూడా ఒక రకంగా అనాలోచితంగా చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏమనిపించింది 1,00,000 కోట్లు. ఇట్లా కొన్ని తప్పిదాలు చేశారు. సో ఈ అవినీతితో పాటు నిజాం తరహా పాలనతో పాటు ఈ రకమైనటువంటి అన్ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కూడా ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం నుంచి అది అప్పుల ఊపిలోకి నెట్టివేసింది. ఇప్పుడు ఆల్ ఇంటెలెక్చువల్స్ చెప్పారు, ఆల్ ఇంటెలెక్చువల్స్ ఇంజనీర్స్ చెప్పారు, ఆకునూరి మురళి లాంటి వాడు బయటకు వచ్చి చెప్పాడు, ఎవరు జయప్రకాష్ నారాయణ లాంటి వాడు చెప్పాడు ఇది తప్పు, ఇది రఫ్ అంచనాతో ఇది 25,000-30,000 అయినా ఇది కరెక్ట్ కాదు, వైబుల్ కాదని పాపం అంతా కూడా చెప్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. బట్ కోటి రత్నాల మాగాణం చేయాలని చెప్పి ఆయన అనేటువంటి సంకల్పం, ఆ సంకల్పం ఎంత సక్సెస్ అయ్యాడో మొన్న ఐఎన్సీ చెప్తే 1,00,000 ఎకరాలు అన్నాడు ఆయన, దాని ద్వారా వచ్చింది. మిగిలింది ఆల్రెడీ ఉంది, ఆయకట్టు దాన్ని స్టెబిలైజ్ చేశారు. సార్ ఇప్పుడు దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. అసలు న్యాయం జరుగుతుందా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే? మీరు చాలా ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారంలో చాలా సీనియర్ కదా. నేను అంటే నాకున్న అనుభవంతో ఐఎమ్ సారీ టు సే దట్ జ్యుడిషియల్ ఎంక్వైరీని తప్పుపట్టను. సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే ముందు అసలు చీఫ్ జస్టిస్ ఒప్పుకోవాలి. ఓకే, ఆ చీఫ్ జస్టిస్ మీకు అతన్ని స్పేర్ చేయాలి. వాళ్ళే ఓవర్ బర్డెన్ ఉన్నారు, వాళ్ళు సిట్టింగ్ జడ్జి ఇవ్వరు మీకు. సహజంగా ఏం జరుగుతుందంటే వాళ్ళు మీకు రిటైర్డ్ జడ్జిల లిస్ట్ పంపుతారు, ఒక ప్యానల్ పంపుతారు, ఇందులోంచి ఎంచుకోమంటారు. సో అక్కడి నుంచి మొదలైతే చాలా సందర్భాల్లో మీకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తారు. 6 నెలలు అంటారు, ఆయన మళ్ళీ 6 నెలలు ఇది కాదు మాకు ఇంకో 1 year ఎక్స్ట్రా ఇవ్వండి అంటాడు, మళ్ళీ 1 year ఉంటారు. లిబర్హాన్ కమిషన్ మీకు జ్ఞాపకం ఉంటే ఎప్పుడు ఉంది, చాలా కమిషన్ ఎంక్వైరీ నడిచింది అది, లిబర్హాన్ కమిషన్. అట్లా మనం ఇన్నేళ్ళు జరుగుతుందని అనను, కానీ ఇప్పుడు దాంట్లో డిలేకి ఆస్కారం ఉంది. తర్వాత ఆ ఫైండింగ్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది అనుకుందాం, అసలు దాన్ని పట్టించుకోరు. అంతే కదా, అది ఆల్మోస్ట్ ఇంకా 10 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తే మనం ఇదే కాంగ్రెస్ ఉండాలనే రూల్ కూడా లేదు కదా. ఉంటే బహుశా అప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో. ఎప్పుడప్పటికి వచ్చే జస్టిస్ ఏంటి అసలు ఎవరు జ్ఞాపకం ఉంటుంది? బోఫోర్ స్కామ్ అన్నారు, బోఫోర్ ఇప్పుడు 5 కోట్లకు పెద్ద గందరగోళం, అది ఏం జరిగిందో మనం చూసాం, జరిగింది ఏం లేదు. ఇప్పుడు మొన్న దానా స్కామ్ చూసాం, 20 ఏళ్ల తర్వాత పాపం ఆయన జైలుకు పోయాడు, 20 years తర్వాత. 30 years తర్వాత సుకురాం పోయాడు జైలుకి, 30 years తర్వాత. మనకు జ్ఞాపకం కూడా లేదు అసలు ఎందుకు పోయాడు ఆయన. ఆయన మన మొదటి స్పెక్ట్రమ్ స్కామ్ మన దేశంలో ఆయన పోయాడు, మన కాంగ్రెస్ వాడే, కానీ ఆయన 92 yearsకి పోయాడు. 92 yearsకి జైలు పోయి 6 నెలలు చచ్చిపోయాడు, ఏదో ఆరోగ్యం బాగాలేక జైలుకు పోయినాక. కానీ ఏంటంటే అది జస్టిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ డిలేడ్. ఐ డోంట్ నో వై. ఎందుకంటే ఛానల్స్ ఉంటాయి, మీరు లోయర్ కోర్టు మీకు పనిష్మెంట్ ఇచ్చినాక మీకు అప్పీల్ ఉంటుంది, ఆ తర్వాత హైకోర్టు ఉంటుంది, హైకోర్టు సుప్రీం కోర్టు ఉంటుంది. ఇవన్నీ మనకి రకరకాల ప్రొవిజన్స్ ఉండి ఇవన్నీ ఎగ్జాస్ట్ అయ్యేవారు. మీరు ఏదైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే తప్ప ఈ 1 year 2 yearsలో జస్టిస్ జరుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ టర్మ్ లోపల మీకు కావాలని న్యాయం కావాలనుకుంటే, సత్వరంగా జస్టిస్ జరగాలనుకుంటే మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని, అది సాధ్యం కాదు సార్, అది సాధ్యం కాదు. మీరు అన్నట్టు ఇమీడియట్గా దాన్ని అసలు ఏం జరిగిందని చెప్పడానికి ప్రజలకి ఎలాంటి ఎంక్వైరీ చేయాలి? అది మామూలుగా మనం అఫీషియల్స్ కమిటీ వేస్తే ఇమ్మీడియట్గా నిజాలు బయటకు వచ్చేస్తాయి. అది చెప్పినాక మీరు యాక్షన్ తర్వాతంగా దేవుడు, కానీ ముందు మన వైట్ పేపర్ లాగా అధికారం మార్పిడి జరగగానే వైట్ పేపర్తో మీకు బయటకు వచ్చింది కదా నిజమైన అప్పులు ఎన్నో అప్పులు వచ్చినాయి, కానీ కాళేశ్వరం రాలేదు కదా ఇప్పటివరకు కూడా. కాళేశ్వరం రాలేదు, కాళేశ్వరం వాళ్ళు అది కూడా తప్పు అనేది వాళ్ళు కమిటీ వచ్చింది కదండి, దాని టెక్నికల్ అవును సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది, అథారిటీ వచ్చి 48 hours తెలిసారు రకరకాల. వీళ్ళు ఇన్పుట్స్ ఇవ్వలేదని చెప్పారు వాళ్ళు, 25 ఇన్పుట్స్ అడిగితే వీళ్ళు ఇచ్చింది 10 5 ఇచ్చారు అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో చెప్పారు వెళ్ళిపోయారు. సో యాక్చువల్స్ కావాలంటే కూడా ఈ మన టెక్నికల్గా అధికారులతో వేస్తే మచ్ ఫాస్టర్ రిప్లై వస్తుంది.
దాన్ని ఏం చేస్తారు ఏం చేయరు, దాన్ని వాడుకుంటామా వాడుకోమా, రేపొద్దున కుంగిన పిల్లలు రిపేర్ చేస్తామా లేదా, దానికి ఎంత కాస్ట్ అవుతుంది ఇదంతా కూడా ఒక అంచనా రావడానికి నాకు తెలిసి మినిమం ఒక 2-3 months టైం పడుతుంది వాళ్ళకి. సో విజిలెన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు కదా, దాంట్లో భాగమేనా అధికారిక ఎంక్వైరీ? అది కూడా అదిలో భాగమే. దాంట్లో ఒక ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. అధికారులు కాబట్టి టైం బౌండ్ ప్రోగ్రామ్లో వెళ్తారు. బస్ మీరు కమిషన్ వేస్తే ఇట్ విల్ బి డిలేడ్. ఎందుకంటే వాళ్ళు రకరకాల యాంగిల్స్తో చేస్తారు. నేను అందుకే చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాహుల్ గాంధీ చెప్పారు కదా, రాహుల్ గాంధీ చెప్పారు, ఈయన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు, ఏం చెప్పారు, మేము మొత్తం 1,00,000 కోట్లు 30,000 ఎకరాలు ఆక్రమించారు హైదరాబాద్ చుట్టూ, ఇదంతా తీసేసి మేము తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పారు. ఆశపడ్డారు చాలామంది. అందుకు మీ దగ్గర నుంచి క్లారిటీ ఇద్దామని. డోంట్ బి ఐఎమ్ సారీ, సీఎం స్థాయి వ్యక్తి చెప్పిన తర్వాత నేను దాన్ని కౌంటర్ చేయకూడదు, కానీ అంత ఈజీ అని అయితే అనుకున్నాను. అంత ఈజీ ఎందుకంటే ప్రతి దగ్గర ప్రతి వాడికి కూడా ఒక వెసులుబాటు మళ్ళీ కోర్టే కదండి. మీరు యాక్షన్ మొదలుపెట్టానే కోర్టుకు పోతారు, స్టే తీసుకొస్తారు. ఎన్ని చూడట్లేదు మనం. నరేంద్ర మోడీ కనుక బ్లాక్ మనీ తీసుకొస్తారు 2014 మొత్తం 15 లక్షలు వేస్తారు అన్నట్టుంది. సెకండ్ టర్మ్ అయిపోవచ్చింది, అకౌంట్లో మీకు 15 లక్షలు డిపాజిట్ చేస్తాను. ఎందుకే లేదు చెప్పండి. అదే సార్, ఇది కూడా తెలుసా ఎందుకే లేదు? అసలు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేంద్రంలో మంత్రి లేడు, ఆయన తెలియదు కూడా తెలియదు సిస్టమ్ ఏంటో. యాక్చువల్లీ ప్రతి కంట్రీకి బైలాటరీ అరేంజ్మెంట్ ఉంటుంది. అవును, ఆ దేశానికి మన దేశానికి. సపోజ్ మీరు వీసా అవసరం లేదు, మీరు రావడానికి అనుకోండి, వాడు కూడా మీరు వీసా అవసరం లేదు, మా దేశానికి వచ్చేయండి అంటాడు. ఆ అరేంజ్మెంట్లో ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి సీక్రెట్స్ ఈయనతో షేర్ చేసుకునే ప్రొవిజన్ లేదు స్విట్జర్లాండ్తో అప్పటి వరకు. కొత్తగా అడిగారు మీరు, కొత్తగా అడిగితే ఏం చేస్తాడు, ప్రాస్పెక్టివ్. ఇవాళ నుంచి జరిగే అగ్రిమెంట్ ఎవడన్నా మీ ఓడి తీసుకొచ్చి డబ్బులు పెడితే నీకు చెప్తా, మా వాడు నీ దగ్గర పెడితే నాకు చెప్పాలి, బైలాటరల్ అరేంజ్మెంట్ అనమాట. అది కొత్తగా ఏర్పడదు. అంటే ఆయన ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినాక చేసుకున్నాడు అగ్రిమెంట్. అప్పటికి ఏం జరిగింది, నెక్స్ట్ ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ మానేసారు పెట్టడం. కొత్త డీటెయిల్ మనకెందుకు, మనకు కావాల్సింది పాత డీటెయిల్స్. ఆ కారణం చేత అది లిస్ట్ దొరకలేదు ఆయనకి బ్యాంక్స్, బికాస్ దర్ ఇస్ సిస్టమ్. బట్ ఇది కొన్ని ఎకానమీస్ ఇట్లాంటి బ్లాక్ మనీ మీద థ్రైవ్ అవుతాయి. థాయిలాండ్ కావచ్చు, నేపాల్ కావచ్చు. నేపాల్ వాడి ఇన్కమ్ ఏంటి, టూరిస్ట్ ఇన్కమ్. వాడి సోర్స్ అంతా గ్యాంబ్లింగ్ సోర్స్. అది మీకు నెవడా ఉంది అమెరికాలో, ఫేమస్ ఉంది అది గ్యాంబ్లింగ్ సెంటర్, క్యాసినోస్ అవి ఉంటాయి. ఆ రాష్ట్రం యొక్క ఎకానమీ మీద దాని మీద సర్వ్ అయింది. మరి అది మంచిగా చెడు అంటే మొత్తం చెడు అంటే మన దగ్గర బ్యాన్ పెట్టింది. గోవాలో కూడా అంతే కదా, గోవా అంతే. గోవాలో లిబరలైజ్డ్ క్యాసినోస్ ఉంటాయి. దట్ ఈస్ దేర్ మెయిన్ ఇన్కమ్. మీరు అది వద్దురా బాబు తప్పు అని మీరు మళ్ళీ అనుకొని మానేస్తే అది కొలాప్స్ అయింది, ఆ దేశం కొలాప్స్ అయింది. ఇప్పుడు స్విట్జర్లాండ్కి మనకు బైలాటరల్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ఈ నల్లధనాన్ని దాచుకునేవాడు ఆ దేశాన్ని వదిలిపెట్టి థాయిలాండ్ ఇట్లాంటి దేశాలు, మారిషస్ లాంటి దేశాలకు పోతున్నారు. ఎందుకంటే వాళ్ళతో ఇండియాకు వాళ్ళ అగ్రిమెంట్ లేదు. సో మీరు అక్కడ అడిగితే బ్యాంక్ ఇవ్వదు. దట్ ఈస్ సీక్రెట్ ఉంటుంది. వాడి బ్యాంకింగ్ వ్యవస్థ దేశ ఎకానమీ దాని మీద ఆధారపడుతుంది. ఆ రకంగా చెప్పడం చాలా సులభం. మోడీ గారి తర్వాత అర్థమైంది, అరే బైలాటరల్ అరేంజ్మెంట్ మనకు లేదు, ఇది అయ్యే పని కాదని. సో మోడీ గారికి ఆ రోజు అవగాహన లేకుండా చేసినట్టే ఇప్పుడు అవగాహనతో చేసినట్ట ఇది ఇలాంటిది. అంటే నేను అనుకోవడం రాహుల్ గాంధీకి నెంబర్ 1 ఏమవుతుందంటే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి అన్నట్టు ఇట్లాంటి ఫర్దర్గా జరగకుండా అడ్డుకట్ట. నెంబర్ 2 అవకతవకలు జరిగిన తర్వాత వాస్తవాలు బయట తీయాలంటే మీకు ఎఫిషియెంట్ హానెస్ట్ అధికారులు ఉండాలి. ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఫస్ట్ ఈ ముగ్గురు, అది ఎంత ఉంది వాల్యూ ఎక్కువ ఉన్నటువంటి భూములన్నీ సైబరాబాద్లో, రాచకొండలో, హైదరాబాద్ ఉన్నాయి. ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు, ఒకడేమో సుధీర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, ఇంకోటేమో మొహంతి. ఈ ముగ్గురు సీఎం చెప్తే కూడా వినరు, అట్లాంటి వాళ్ళు తెచ్చిపెట్టాడు. దాన్ని బట్టి సీఎం ఏదో చిత్తస్థితితో పనిచేస్తున్నాడు అనుకోవాల్సి వస్తుంది. పోలీసు చాలా కీలకం. సో నిజ నిర్ధారణకు ఎక్కువ శాతం శక్తి వాడగలిగి నిజాన్ని తొందరగా బయటగలిగే వ్యక్తులు పోలీసులే. వాళ్ళ ముగ్గురు అధికారులు కూడా ఖతర్నాక్ అధికారులు పెట్టాడు. అవుట్పుట్స్ కూడా కనిపిస్తున్నాయి కొంచెం కనపడుతుంది. ఎవరిదో ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయిని పట్టుకున్నారు. అట్లా వాళ్ళు ముగ్గురు హానెస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్స్. అంతకుముందు లూప్ లైన్లో పెట్టారు వాళ్ళని. వీటి చెప్తే వినారని పక్కకు పడేసి వాళ్ళని పట్టుకొచ్చి పెట్టాడంటేనే అందులో క్రూషియల్ ప్లేస్లో పెట్టాడు ముగ్గురిని. దీని అర్థం ఏంటంటే ఆయనకి ఏదో చిత్తశుద్ధితో విషయాలంటూ బయట తెచ్చేటట్టు ఆలోచనతో ఉన్నాడని. శివనాథ్ రెడ్డి కూడా అంతేనా? శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ అని పక్కకు పెట్టారు. ఆయన కూడా అన్బయాస్డ్ వ్యూస్ ఇస్తాడు ఎప్పుడైనా, చాలా అన్బయాస్డ్ అని అవసరం లేకపోయాడు వాళ్ళకి. ఎందుకంటే ఇట్లాంటి ఆనెస్ట్ ఉన్నాడు మాకెందుకని పక్కకు పెట్టారు. శివధర్ రెడ్డిని పట్టుకొచ్చారు. ఇప్పుడు ఇన్పుట్స్ శివధర్ ఎట్లా ఇస్తాడు, అన్బయాస్డ్గా ఉంటాయి, వాస్తవాలు ఉంటాయి కాబట్టి అతనికి కూడా ఎలివేషన్ జరిగింది. రవి గుప్తా కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టింది డీజీగా, అతను కూడా లూప్ లైన్లో పెట్టారు. అతను ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. హానెస్ట్ మ్యాన్, స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్, అంటే తనకంటూ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. అట్లాంటి తీసుకొచ్చి డీగా కొనసాగిస్తున్నారు. దీన్ని బట్టి మనకు ఇండికేషన్ ఏంటంటే మొదటిదిగా ఉన్నది మన కన్సర్న్ ఎప్పుడు లా అండ్ ఆర్డరే, పోలీసే. ఈ పోలీసులకు సంబంధించిన జీవోలు మాత్రం 3 బ్రహ్మాండంగా ఇచ్చాడు నేను అనుకుంటున్నాను.
అంటే నాకు కూడా హోంశాఖ పిఎస్గా ఇంకా చేశారు కాబట్టి మీకు అనుభవం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్. అనుకున్నా అబ్బా పర్వాలేదని. అంజనీ కుమార్ కన్నా బెటర్ ఆఫీసర్స్ సార్ వీళ్ళు. డెఫినెట్లీ ముగ్గురు కూడా టాప్ ఆఫీసర్స్, 5 కూడా నేను పేరు చెప్పిన 5 కూడా. అంజనీ కుమార్ క్యాడర్ కొంత అక్కడ ముగ్గురు వెళ్ళారు సార్ అప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి ఆ రోజు. అంజనీ కుమార్, తర్వాత మహేష్ భగవత్ అనుకుంటా. అవును, వాళ్ళని లూప్ లైన్ వేసాడు కదా, లూప్ లైన్ వేసాడు వాళ్ళని. లూప్ లైన్ వేశారు బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి కదా పాపం. ఇదే కానీ వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించే ఎలక్షన్ కమిషన్ అయింది దెబ్బ. ఆయన దాన్ని వదిలే దాన్ని రెక్టిఫై కూడా చేయలే, కలిసినంత మాత్రాన వాళ్ళకి ఏం పెద్దపీట వేయలే ఆయన. సో కొంత ఆ దృక్పథం కనపడుతుంది మనకు, కొద్ది కాస్త కూస్తో నిజాయితీగా పనిచేయాలన్నటువంటి ఆలోచన మంచిది. అంటే ఇప్పుడు గతం అంటారా? అంటే అట్లా అని కాదు, వాస్తవాలు ఈ వీళ్ళు పట్టుకొస్తారు ఈ ఆఫీసర్లు. ఎవరైనా కంప్లైంట్ చేసినా ఇట్లాంటి విచారణ బయటకు వచ్చినా అతి త్వరగా వీళ్ళు మొత్తం విషయాలన్నీ కూడా బయటకు తీసుకొస్తారు.